సో నుంచొని చూస్తున్నాను, నాకు ఆన్సరే రావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు బోర్ ఏడుస్తున్నారు. 25 years 26 years ఉన్న అమ్మాయి చచ్చిపోతే ఇంక వాళ్ళ పరిస్థితి. సో తను ఏమి ఎతికింది గుర్తుపెట్టుకోండి. మనం వెతికేవి మనం తీసుకెళ్ళలేం, అవి మనం చంపేస్తాయి. ఓకే, దేవుడు అన్నాడు ఇవన్నీ మీకు కావాలని, ఈ లోకంలో ఏముంటాయి ఇవన్నీ మీకు కావాలని ఆయనకి తెలుసు. మొదట తనని ఎతికితే రైట్ థింగ్స్ మన జీవితంలోకి వస్తాయి. ఓకే ఓకే, నీ ఇష్టానికి నువ్వు వెతికితే ఇక్కడ పోగొట్టుకుంటావు, అక్కడ పోగొట్టుకుంటావు. ఓకే, సో మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి. ఓకే, సో ఇక్కడ ఉన్నప్పుడు నాకు పలానా నీడ్ ఉంది. సో కొంతమంది దే సీక్ ఆఫ్టర్ మనీ, డబ్బులు ఎదుగుతాడు, అప్పులు పాలవుతాడు, అదవుతాడు, ఇది లాస్ట్కి అది తెచ్చేది. ఇప్పుడు చచ్చిపోతా ఏం చెప్తాడు? ఏం తీసుకొని వెళ్తున్నావు నువ్వు? వెళ్ళిపోతా పైకి ఏం తీసుకొని వెళ్తావు? ఏం తీసుకొని వెళ్తున్నావు? ఆర్ యూ బ్లెస్డ్ దేర్? అక్కడ నువ్వు దీవింపబడ్డావా? నువ్వు ఏం ఎతుకుతున్నావో దాని ద్వారా నీకు దుఃఖమే వస్తుంది. అందుకే ఆయన అన్నాడు ఇప్పుడు ఏడ్చేవాడు ధన్యుడురా అని, ఇప్పుడు బాధపడేవాడు ధన్యుడురా అన్నాడు. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, ఇప్పుడు నీతిని వెతుకుతున్న మీరు, యు విల్ బి బ్లెస్డ్ వన్ డే. ఓకే, ఇప్పుడు తగ్గించుకో, ఇప్పుడు సాత్వికం చూయించు, వాడు నిన్ను తొక్కుతాడు, బట్ యు విల్ ఇన్హెరిట్ అన్నాడు. నువ్వు ఏ విషయంలో తొక్కబడుతున్నావు ఆ దేశం నీకు ఇస్తా అన్నాడు. ఓకే, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలవార్ధనులు. దేవుడా దేవుడా అంత ఎందుకు తిరుగుతారా, ఏమి వస్తుందరా తిరిగితే అంటారు. బట్ వెన్ యు గో, నువ్వు ఎతికింది నువ్వు తీసుకొని వెళ్తావు. నువ్వు వెతికింది నువ్వు తీసుకొని వెళ్తావు. ఓకే, నీతో పాటు నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు. వాడది ఇది. ఓకే, వాడిని పర్సిక్యూట్ చేయటం. ఎవడైనా దేవుడు ఉద్యోగం మానేసుకొని ఇబ్బందులు పెడతాడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే. ఓకే, చూడండి అక్రాస్ ద వరల్డ్ దేవుడి సేవ అంటే అన్ని శ్రమలే. బట్ మొదట అవి ఎత్తకండి, అప్పుడు ఇవన్నీ మీకు